జరిగే ఉపద్రవాల నుంచి, అపాయాల నుంచి మనని కాపాడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల ముందు మేము జీసీలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాము. అప్పుడు ఒక వయసైన ఆమె జపాన్ నుంచి వచ్చున్నారు. ఆమె ఒంటరిగా వచ్చున్నారు. ఆమెని అంత దూరం నుంచి ఈ 28 రోజుల ప్రాసెస్కి రావడానికి కారణం ఏమిటి అని అడుగుతూ వచ్చున్నాము. ఆమె చెప్తూ ఉన్నారు, నన్ను శ్రీ భగవాన్ కాపాడి ఉన్నారు, కృతజ్ఞత తెలుపుకోవడానికి వచ్చాను అని చెప్పారు. ఏమైంది అని అడుగుందాము. 2011లో ఒకసారి జపాన్లో వీరుంటున్న ఏరియాలోని సునామీ వార్నింగ్ ఇచ్చున్నారు. అందరినీ ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళిపోమని చెప్పున్నారు. ఈమె కొంచెం ఊరికి దూరంగా ఒక కొనలోని ఆమె ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆమెని మీదకి వెళ్ళిపోమని ఈ అనౌన్స్మెంట్ విన్నప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం అవ్వలేదు. వయసైన ఆమె ఉన్నారు, ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకి ఏదైతే ముఖ్యమో ఆ సామాను తీసుకొని భగవాన్ని అక్కడ హాల్లో శ్రీమూర్తి ఉంటే అక్కడే విడిచిపెట్టి భగవాన్తో చెప్తూ ఉన్నారు, భగవాన్, నాకు ఇల్లు తప్పిస్తే ఆధారం లేదు, మీరు తప్పిస్తే నాకు ఇంకెవరూ లేరు, మీరే ఈ ఇంటిని కాపాడుకోవాలి అని చెప్తూ వచ్చారు. అట్లాగా ప్రార్థన చేసుకొని అమ్మ భగవాన్కి ఆ ఇల్లుని అప్పచెప్పి ఆమె మీదకు వెళ్ళిపోయారు. కొద్దిసేపు తర్వాత సునామీ అలలు ఆ చుట్టుపక్కలంతా వచ్చేసాయి. మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, అందరూ వెనక్కి వచ్చేయచ్చు అని. అప్పుడు నెమ్మదిగా ఆమె కిందకి దిగి వచ్చి చూస్తే ఆమె చుట్టుపక్కలంతా కూడా ఇళ్ళన్నీ కూలిపోయి ఉన్నాయి. ఈమె ఇంటి దగ్గర ఒక్కటే వాటరు ఇంటి చివరి వరకు వచ్చి ఇంట్లోపలికి నీరు కూడా ప్రవేశించలేదు. ఇల్లు అంతా కూడా భద్రంగా ఉంది, చెక్కు చెదరలేదు. చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా అవి నాశనం అయిపోయి ఈమెకి ఏమీ కాలేదు. శ్రీ భగవాన్ ఆమెని అట్లాగా రక్షించున్నారు. ఎప్పుడైతే మన తండ్రిని మనము ఆరాధిస్తుంటామో, వారి మీద ఆధారపడుతూ ఉంటామో, ఎలాంటి ప్రతికూల శక్తుల నుంచైనా శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కాపాడుతూ ఉంటారు. వారి దైవిక రక్షణ మనకి నిరంతరము లభిస్తూ ఉంటుంది. ఈ సుదర్శన హోమము అలాంటి రక్షణని మన లోపల పెంపొందిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ ఆపద కలుగుతుందో, ఏ ఉపద్రవం రాబోతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి సమయాల్లో ఈ రక్షణ కవచం అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది.